హాయ్ అండి. యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే నేను దోసకాయ పప్పు వండుదామని కందిపప్పు అయితే నానబెట్టుకున్నానండి ప్రెషర్ కుక్కర్లో. ఎట్లాగో మనం కుక్కర్లోనే విజిల్స్ పెడతాం కాబట్టి దోసకాయ పప్పు కోసం దోసకాయలు, ఒక చిన్న టమాటా, ఒక చిన్న ఆనియన్ పీసెస్ లాగా కట్ చేసేసి కుక్కర్లో వేయండి. కారం తగినంత, మన టేస్ట్కి సరిపడినంత. పప్పులో ఎప్పుడైనా కారం కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది అండి. ఇది పసుపు వేస్తున్నాను. సాల్ట్ కూడా తగినంత. ఇప్పుడు కొంచెం వేసుకోండి, తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసినాక కొంచెం కలుపుకోవచ్చు. ఉప్పు ఎప్పుడైనా తక్కువే ఉండాలండి. ఇప్పుడైతే వాటర్ అయితే కుక్కర్లోనే కాబట్టి వాటర్ తక్కువే పడతాయండి. మంచిగా కలుపుకోండి అన్నీ కలిసేలాగా. దోసకాయలు అయితే నేను చిన్నవి 3 తీసుకున్నానండి. ఎందుకంటే దోసకాయ పప్పు కాబట్టి అక్కడక్కడ మనకు దోసకాయ ముక్కలు తగిలితే బాగుంటుంది. కొంచెం ఒక్క చుక్క ఆయిల్ అయితే వేసుకోండి ఉడికేటప్పుడు, పప్పు స్మూత్గా ఉడకటానికి. ఇప్పుడైతే మనం విజిల్స్ పెట్టుకుందామండి. 4 విజిల్స్ అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్. హై ఫ్లేమ్లో పెడితే 5 కూడా వేయొచ్చండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేనైతే 4 విజిల్స్ వేసానండి. ఇప్పుడైతే విజిల్స్ అన్నీ ఆఫ్ చేసుకున్న తర్వాత పప్పు కూడా మనం ప్రెషర్ కుక్కర్ అనేది మంచి కూల్ అవ్వాలి, లిడ్ అనేది ఓపెన్ అవ్వాలి. వెంటనే తీసేయకండి. ఒక 5 మినిట్స్ మనం ఓపికతో వెయిట్ చేస్తే ఈజీగా లిడ్ వచ్చేస్తుంది. పప్పు కూడా మంచిగా కొంచెం కచ్చాపచ్చా ఉన్న మళ్ళీ స్మూత్గా ఉడికిపోతుంది ఆ కొంచెం గ్యాప్లోనే. ఇప్పుడైతే మంచిగా కలుపుతున్న, చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. ఇప్పుడైతే మనం ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు టేస్ట్ చేసి మళ్ళీ మనం కొంచెం కలుపుకోవచ్చు అండి. ఉప్పు కారం కూడా సరిపోయాయి, నేను చూశాను. ఇంకా ఇప్పుడు మనం వెంటనే పోపు పెట్టేసుకోవటమే. నేను ఆల్రెడీ పచ్చిపులుసు చేశానండి, అందుకే ఇదే కళాయిలో పప్పుకు కూడా పోపు పెట్టేస్తున్నాను. అందుకే దాంట్లో జీలకర్ర అట్లే ఉండిపోయినాయి కళాయిలో. ఆ వీడియో కూడా వస్తుందండి మన ఛానల్లో పచ్చిపులుసుది. ఇప్పుడైతే పప్పు తాలింపు కోసం కళాయిలో నూనె పోసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేయండి నూనె. పప్పు తాలింపు కోసం ఎండుమిరపకాయలు, గార్లిక్ ఒక 3-4 గార్లిక్, కరివేపాకు, ఇంగువ, ఇంకా పోపు గింజలు అంటే మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలన్నీ కలుపుకొని రెడీగా పెట్టుకుంటాం కదా అండి, అవి పోపు గింజలు. ఇంకా గ్రీన్ చిల్లీస్ వేస్తే వేయండి, లేకుంటే లేదండి, ఎందుకంటే మనం కారం ఆల్రెడీ మనం కరెక్ట్గానే వేసాము. ఇప్పుడు ఫస్ట్ నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. వెంటనే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు పీసెస్ వేసానండి. తుంచుకొని వేసుకోండి ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేస్తే స్మెల్ బాగుంటుంది. ఇంగువ ఖచ్చితంగా వేయండి పప్పు తాలింపులో. నాకు కూడా ఇంగువ వేస్తే ఆ స్మెల్ చాలా ఇష్టం అండి. ఇంకా ఎండుమిరపకాయలు పూర్తిగా నల్లగా మాడకముందే మనమైతే తాలింపు బంద్ చేసుకోవటం మంచిదండి. ఆ కొద్ది వేడిలో కూడా ఇంకా మంచిగానే ఉడికిపోతాయి. ఇప్పుడైతే మనం ఈ తాలింపుని ఉడకబెట్టుకున్న పప్పులోకి వేసుకుంటే మన కమ్మని పప్పు రెడీ, దోసకాయ పప్పు రెడీ. వేడివేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఈరోజు పచ్చిపులుసు కూడా చేశానండి. పప్పు పచ్చిపులుసు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఎందుకు లిడ్ పెడుతున్నానంటే మనం ఇంగువ వేసాం కదండి, ఆ స్మెల్ పోకుండా ఉండటానికి కొద్దిసేపు అలా పెడుతున్నా. యమ్మీ యమ్మీ పప్పు రెడీ. నచ్చితే లైక్ చేయండి.